हरिः ओं श्रीगुरुभ्यो नमः। भ्रमरा दुर्जनमित्र मुटकुमुमापदाब्जमुल् नागरप्रमदाळी कुचकुङ्कुमाङ्कितलसत्प्राणेशदामप्रसूनमरन्दारुणिताननुण्डवगुटं నాథుండు మన్నించుగాక మమున్నిపుచు పౌరకాంతల శుభాగరంబులన్ నిత్యమున్ ఒక పువ్వందలి తేనె ద్రావి మధుప ఉత్సాహివై నీవు వేరొకటిం పొందెడి బంగి మమ్మధర పీయూషంబునందేల్చి మా అకలంకోజ్వల యవ్వనంబుగొని అన్యాసక్తుడయ్యన్ విభుండకట అతనికెట్లు దక్కె సిరి మిథ్యాకీర్తినమ్మెంజుమీ భృంగా కృష్ణుడు మంచివాడనుచు సంప్రీతిన్ ప్రసంగించెదే సంగీతంబుననేము సొక్కుదుమే తచ్చారిత్రముల్ వింతలే అంగీకారము కావు మాకు పురకాంతాగ్రప్రదేశంబులన్ సంగీతం వనరింపు వారిడుదురోజం నీకు నిష్టార్థము కాంచనరత్న సంఘటిత సౌధంబులే మా కుటీరంబులు మాధవునకు వివిధ నరేంద్ర సేవిత రాజధానియే మా పల్లె యదువంశమండనునకు సురభి పదపలతాశోభితారామమే మా అరణ్యము సింహమధ్యమమునకు కమనీయ లక్షణ గజతురంగంబులే మా ధేనువులు కంసమర్దనునకు రూప విభ్రమ నైపణ రూఢులైన మగువలమేమేము మన్మధునకు ఏల చింతించు మము కృష్ణుడు ఏల తలుచు పృథివీ అధిపులు నూతన ప్రియులుగారే ఏ పుణ్యాతిశయ ప్రభావముననో ఈ జన్మమందిక్కడం నీ పాదంబులగంటి నిన్నెరిగితి నీవింకృపాళుండవై నాపై నర్మిలి చేసి మాన్పగదవే నానాధనాగారకాంతాపుత్రాదులతోడి బంధనము భక్తం వ్రాత చింతామణి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ పృథు చక్రవర్తి సూర్యుడి వల్లే భూమిలో ఉండేటువంటి సకల సంపదల్ని నీటితో సహా అన్నిటినీ కూడా తాను స్వీకరించి మరల భూమాతకు సమర్పించేటువంటి విధంగా ప్రజల నుండి తర్వాత భూమి నుండి కూడా సంపదల్ని తీసి ప్రజోపకారార్థము పృథు చక్రవర్తి వాటిని పంచుతూ ఉండేవాడయ్యా. అదేవిధంగా సౌమ్యుడైనటువంటి సోమరాజు అయినటువంటి చంద్రుడి వలె చల్లగా అందరినీ కూడా రంజింపజేస్తూ కావలసినటువంటి సంపదలను సమకూరుస్తూ అందరినీ ఆహ్లాదపరుస్తూ చంద్రుడిలాగా ఉండేవాడు. అదేవిధంగా దుష్టులకు కానీ రూల్స్కి వ్యతిరేకంగా కానీ ఎవరైనా ప్రవర్తించినట్లయితే అగ్నిలాగా చాలా తీవ్రమైనటువంటి తేజస్సుతో వాళ్ళని తిరస్కారం చేయడానికి, వాళ్ళని దండించడానికి ఏ మాత్రము కూడా వెనుదీయనటువంటి దుర్జయ జయంపశక్యం క్రానటువంటి వాడు ఆయన అని చెప్పి పృథు చక్రవర్తిలో 3 గుణాలని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ, ఒకటి సూర్యతేజము, 2 చంద్రుడి యొక్క ఆ తేజము, తర్వాత అగ్ని యొక్క తేజము. వీటిల్ని యోగశాస్త్రపరంగా కానీ చూసుకున్నట్లయితే మానవుడి యొక్క దేహంలో తర్వాత సృష్టిలోనూ కూడా ఈడ, పింగళి, సుషుమ్న అనేటువంటి 3 నాడులు ఉంటాయి. వీటిల్నే చంద్రనాడి, అగ్నినాడి, సూర్యనాడి అనేటువంటి పదాలతో చెప్తూ ఉంటారు. అంటే యోగశాస్త్రానికి సంబంధించినటువంటి ఆ నాడుల యొక్క ఆ స్థితి ఆ పృథు చక్రవర్తిలో మేల్కొని ఉన్నప్పుడు ఆ నాడీ ప్రభావం చేత, ఆ శక్తి చేత
ఆ వాటిల్లో ఉండేటువంటి వాటి స్వాభావికమైనటువంటి ఆ ప్రకృతి గుణాల చేత, ఆ నాడుల యొక్క గుణాల చేత మానవుడి యొక్క శరీర వ్యవస్థ, మనోవ్యవస్థ, తరువాత ఆ బాహ్యమైనటువంటి బల వ్యవస్థ కూడా ఆ విధంగా మారుతూ ఉంటుంది. అందువల్లే మహానుభావులైనటువంటి యోగీశ్వరులైనటువంటి వాళ్ళు ఈ ఇడ, పింగళ, సుషుమ్న నాడుల యొక్క ఉద్దీపనం చేసుకున్న తరువాత వాళ్ళకి అనంతమైనటువంటి బలం వస్తుంది. వాళ్ళకి సిద్ధించినటువంటి సిద్ధులు ఏమీ ఉండవు అనేటువంటి యోగశాస్త్రపరమైనటువంటి స్థితి కూడా ఆ పృథు చక్రవర్తిలో కలిగింది అని చెప్పడం కోసమనే చెప్పి ఆ రాజ్యపాలనలో ఆయన సూర్య చంద్ర అగ్ని తేజస్సుడై ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఇక చతుర్థ స్కంధం 22వ అధ్యాయం 57వ శ్లోకంలో ఇంకా మైత్రేయ మహర్షి విదురుడికి ఆయన యొక్క గుణాలు చెప్తూ తితిక్షయా ధరిత్రీయేవ ద్యౌరివాభిష్టదో నృణాం వర్షతి స్మ యథా కామం పర్జన్య ఇవ తర్పయన్. ఆయన తితిక్షయ సహనంలో ధరిత్రీవ భూమి వలె ఆయన ఉండేవాడయ్యా. సమానమైనటువంటి వాడు. భూమికి ఎంతైతే సహనం ఉందో అంత సహనం ఆయనలో ఉండేది. తర్వాత ద్యౌహు ఇవ, ద్యౌ అంటే మామూలుగా స్వర్గలోకాన్ని దేవలోకం, ద్యౌహు దేవలోకం అంటూ ఉంటారు. ఆ స్వర్గంలో వలె ఆయన నృణాం మానవులందరికీ కూడా అభీష్టాలు ఇచ్చేటువంటి వాడు. స్వర్గంలో సర్వసుఖాలు దొరుకుతాయి అని కదా శాస్త్రం. కాబట్టి స్వర్గంలో దొరకనటువంటి సుఖం లేదు. అదేవిధంగా భూమండలంలో ద్యౌహు ఇవ నృణాం అభీష్టద స్వర్గంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి సుఖాలను సుఖానుభూతులకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ని కూడా ఆయన ఈ భూమండలంలో ప్రతిష్ఠించాడయ్యా. అదే కాకుండా పర్జన్య ఇవ యథా కామం తర్పయన్ వర్షతి స్మ. పర్జన్య ఇవ వర్షతి స్మ అంటే ఏమిటి? మేఘంలో ఉండేటువంటి నీరంతా కూడా ఏ విధంగా అయితే భూమి మీద వర్షం రూపంలో వచ్చి సమస్తమైనటువంటి జీవులకి ఆహ్లాదాన్ని, అదేవిధంగా ఎండిపోయినటువంటి భూములకి నీటి చలమల్ని, అదేవిధంగా వృక్షజాతులన్నిటికీ కూడా అభిషేకం చేసినట్టు, స్నానం చేయించినట్టుగా మానవుడైతే మనకి ఏదో చిన్నపిల్లాడు ఉంటే తల్లి స్నానం చేయిస్తుంది అంటే మనం ఏదో మగ్గుతో నీళ్లు పోసుకుంటూ ఉంటాం. మరి వృక్షాల మీద పడుతూ ఉండేటువంటి దుమ్ము, దోసరి, రకరకాలైనటువంటి పొల్యూటెంట్స్ ఇవన్నీ కూడా చెట్ల మీద పడుతూ ఉంటే మరి ఆ చెట్లకి స్నానం ఎవరు చేయిస్తారు అంటే పర్జన్య. ఈ పర్జనుడు మేఘంలో ఉండేటువంటి నీరు, ఆ నీరు సూర్యుడి పైకి తీసుకొస్తాడు. తీసుకొచ్చి మేఘాల్లో వచ్చి ప్రతి చోట వర్షింపజేసినట్లయితే ఆ చెట్లన్నీ కూడా ఎంత నవనవలాడుతూ ఉంటాయో వాటిలో స్నానం చేసినట్టు శుచి శుభ్రం కలిగించేటువంటి విధంగా తర్పయన్ తృప్తి కలిగిస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన సూర్యసముడు, చంద్రసముడు, అగ్నిసముడు, తర్వాత భూమితో సమానమైనటువంటి సహనం కలిగినటువంటి వాడు, తర్వాత స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడి వలె సమస్త ప్రజలకి, సమస్త జీవరాశులకి కూడా సుఖాన్ని కలిగించేటువంటి వాడు. తర్వాత యథా కామం వర్షతి స్మ పర్జన్య ఇవ. కోరికలన్నీ కూడా ఎవరికి ఏ కోరిక ఉంటే, ఏ భూతరాశికి ఏ కోరికలుంటే అవన్నీ కూడా మేఘం వర్షించినట్టుగా ఆ కోరికలన్నీ కూడా తీర్చేటువంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడయ్యా. అలాగ అందరికీ కూడా తృప్తి కలిగించేటువంటి వాడు. తర్పయన్ వర్షతి స్మ అలాగ తృప్తి కలిగించాడు అని చెప్పిన తర్వాత సముద్ర ఇవ దుర్బోధస్తత్వేనాచలరాడివ ధర్మరాడివ శిక్షాయామాశ్చర్యే హిమవానివ. తర్వాత ఆయన ఇంకా ఎటువంటి వాడు అంటే సముద్రహైవ సముద్రం వలె దుర్బోధ
బోధ అంటే తెలుసుకోవడం, దుర్బోధ తెలియనటువంటి లోతు కలిగినటువంటి వాడు, అంత గంభీరమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు ఆయనలోకి ప్రవేశిస్తున్న కొలది అలాగ లోపలికంట దిగిపోతూనే ఉంటాం. అలా దిగిపోతూ ఉండేటప్పుడు రకరకాలైనటువంటి సంపదలు సముద్ర గర్భంలో ఏ విధంగా ఉంటూ ఉంటాయో ఆయనలో ఉండేటువంటి ఇంటెలిజెన్సు, ఆయనలో ఉండేటువంటి శక్తి, ఆయనలో ఉండేటువంటి ఆ ప్రభావము ఆయనని అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి లోపలికి దిగుతున్న కొలది సముద్రంలాగా ఎంతో గంభీరమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆయన, అంత లోతైనటువంటి వాడు. తర్వాత సత్వేన అచలరాట్యవ, సత్వం అంటే బలంలోను, తర్వాత ధైర్యంలోను, తర్వాత సాహసంలోనూ కూడా అచలరాటివ. అచలరాట్ అంటే పర్వతరాజు అనమాట. అచలము అంటే చలించినటువంటిది ఏమిటి? సాధారణంగా పర్వతాలు. కాబట్టి అచలరాటివ, గొప్ప పర్వతం లాంటి వాడయ్యా. తర్వాత శిక్షాయాం ధర్మరాటివ, శిక్షించడంలో యమధర్మరాజు లాంటి వాడైనా. తర్వాత ఆశ్చర్యే హిమవాన్యవ, ఒక్కసారి మన హిమాలయాల వైపు కానీ చూసామంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. హిమాలయాన్ని చూసేటప్పటిగా మంచుతో కప్పబడి రకరకాలైనటువంటి రంగులు వెదజల్లుతూ బంగారు రంగుతోనూ వెండి రంగుతోనూ తర్వాత ఇంద్రధనుస్సు రంగులతోనూ వెలిగిపోతూ ఉండేటువంటి ఆ హిమవత్ పర్వత ప్రాంతాలను చూస్తే ప్రతి మానవుడికి కూడా అద్భుతమైనటువంటి సృష్టి ఇది, ఎంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోయి నోరు వెళ్ళబెట్టేటువంటి విధంగా ఆయన ఆశ్చర్యే హిమవాన్యవ. అలాగ ఆయన చూస్తూ ఉంటే అందరికీ ఆశ్చర్యం వేస్తుందిట. ఏమిటి ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఇతను అనేటువంటి విధంగా ఉంటుందిట. అంటే ఇప్పుడు ఆయన యొక్క గుణాలలో ఏం చెప్పారు? సముద్రం లాంటి గంభీరమైనటువంటి వాడు, బలంలోనూ సాహసంలోనూ పరాక్రమంలోనూ పర్వతం లాంటి వాడు. తరువాత ఎక్కడైనా శిక్షించాల్సి వచ్చినటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి పక్షపాతం లేకుండా ధర్మరాటివ, యమధర్మరాజు లాంటి వాడు. యమధర్మరాజుకి ఎవరి మీద పక్షపాతం ఉండదు. వీళ్ళు నా వాళ్ళు కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళను అనేటువంటిది ఉండదు. సర్వ ప్రాణుల్ని కూడా నిర్దాక్షిణ్యంగా ఆ ఏజ్ అయిపోయిన వెంటనే తీసుకెళ్ళిపోయేటువంటి ధర్మ పరిపాలకుడు కాబట్టి ధర్మం అందరికీ సమానమే, న్యాయం అందరికీ సమానమే. ఇదేమీ ప్రస్తుతం ఉండేటువంటి విధానం కాదు. అటువంటి వాడయ్యా ఈయన అన్న తరువాత ఇంకా ఆయన ఎటువంటి వాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ తరువాత కుబేర ఇవ కోశాఢ్యో గుప్తార్థో వరుణో యథ మాతరిష్వేవ సర్వాత్మా బలేన సహసౌజసాః. కుబేర ఇవ, కుబేరుడి వలె, కోశాఢ్య అంటే కుబేరుడు కోశాధికారి అంటారు కదా. కాబట్టి కోశము అంటే అధికమైనటువంటి ధనముతో ప్రకాశించేటువంటి వాడు. అంటే ఆయన యొక్క కోశాగారం ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుంది, ఎప్పుడూ కూడా ఆ ధనాగారం కొల్లగొట్టబడదు. ఎప్పుడూ కూడా కావలసినంత ధనాన్ని ఆయన మేనేజ్ చేయగలిగినటువంటి వాడు. ఆ విషయంలో కుబేరుడు లాంటి వాడు. వరుణ యథా, వరుణదేవుడిలాగా గుప్త అర్ధ, రహస్యమైనటువంటి ప్రయోజనం కలిగినటువంటి వాడు. గుప్త అంటే రహస్యంగా ఉండేటువంటి, అర్ధ అంటే ప్రయోజనాలు. అంటే ప్రజల గురించి ఆయన ప్రజలకు ముందు ఏం కావాలి, ఫ్యూచర్లో ఏం కావాలి, ఇప్పుడేం కావాలి, పూర్వం ఏమి ఇచ్చాము అని సకల ప్రజలనే కాకుండా సకల జీవుల యొక్క ప్రయోజనాలన్నిటినీ కూడా చాలా మనసులో గుప్తంగా దాచుకుంటూ అవి అవసరం వచ్చినప్పుడు టామ్ చేయకుండా అవసరం వచ్చినప్పుడు ఆయా ప్రయోజనాల్ని కల్పించడంలో వరుణుడు లాంటి వాడైనా గుప్త అర్ధ వరుణ యథ, వరుణదేవుడు అలా చేస్తాట. అటువంటి అటువంటి ప్రయోజనాలు సమకూర్చేటువంటి వాడు. తర్వాత మాతరిష్వ ఇవ, మాతరిష్వుడు అంటే వాయువులాగా బలేన, తన యొక్క బలంలో సహసా. తర్వాత వాయువుకి బ్రహ్మాండమైనటువంటి బలం ఉంటుంది. అది చెట్లని సహా పీకి పారేస్తుంది. పర్వతాల మీద ఉండేటువంటి
చెట్లను ఒక్కసారి వాయుగుండంలాగా వచ్చింది అంటే ఏమవుతుంది, చెట్లు వేళ్లతో సహా పెకలించుకుపోయి పడిపోతూ ఉండేటువంటి అంతటి మాతరిశ్వాయువ వాయువు వలె బలేనా, తన శరీర బలం అంత గొప్పది. అంతేకాదు ఒక శరీర బలమే ఉందంటే సహసా మనోబలం కూడా ఉంది. ఓకే, మనోబలం ఉంది అంటే ఇంద్రియ ఓజసాహ, ఓజస్సు అంటే ఇంద్రియాలకుండేటువంటి నిగ్రహ శక్తి చేత తన యొక్క బలాన్ని పెంపొందించుకుని తన యొక్క తేజస్సుల్లో ఆ బలాన్ని నింపబడినటువంటి ఆ స్థితిని ఓజస్సు అంటారు. తేజస్సు అంటే కాంతి. ఆ కాంతి ఇప్పుడు సూర్యుడి నుంచి కాంతి వస్తుంది, సూర్యుడి యొక్క కాంతిలో ఆ కాంతి వస్తుంది, వెలుగు ఉంటుంది, వేడి ఉంటుంది. అందులోనే ఆ సూర్యుడి యొక్క ఆ కాంతిలోనే ఓజస్సు అంటే శక్తి కూడా ఇంకా నిగూఢంగా ఉండేటువంటి విధంగా ఓజస్సు కలిగినటువంటి వాడు. ఆ ఓజస్సు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంద్రియ పటుత్వాన్ని కూడా ఓజస్సు అంటారు. అటువంటి వాయువులాగా బలమైనటువంటి వాడు. ఆ బలం ఒక్క శరీరానికే కాకుండా సహసా మనోబలం కలిగినటువంటి వాడు. తర్వాత ఇంద్రియ పటుత్వం చేత తన యొక్క శక్తిని అద్భుతంగా పెంచుకున్నటువంటి సమన్వితుడైనటువంటి వాడు. సర్వాత్మ అందరినీ కూడా కంట్రోల్ చేసేటువంటి వాడు. ఏ జీవుల్ని అడవుల్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి క్రూర జంతువుల్ని కానివ్వండి, దుష్టులైనటువంటి మానవుల్ని కానివ్వండి, అదేవిధంగా రకరకాలైనటువంటి ప్రకృతి శక్తుల్ని కూడా కంట్రోల్ చెయ్యగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రభావం కలిగినటువంటి వాడయ్యా పృథు చక్రవర్తి అని చెప్పిన తర్వాత ఆయన ఇంకా ఏమిటంటే అవిషహ్యతయా దేవో భగవాన్ భూతరాడివ కందర్ప ఇవ సౌందర్యే మనస్వీ మృగరాడివ. అవిషహ్యతయా అంటే సహింపశక్యం కానటువంటి, అంటే ఎవరు కూడా భరించలేనటువంటి తేజస్సు కలిగి ఉన్నాడు ఆయన. ఆయన యొక్క శరీరంలోనూ, ఆయన యొక్క చూపులోనూ, ఆయన యొక్క ఇంద్రియాలలోనూ కూడా అద్భుతమైనటువంటి, ఎవరు సహించలేనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఎలాగా ఆయన ఆ తేజస్సు దేవ భూతరాట్ ఇవ భగవాన్ ఇవ. ఆ తేజస్సు ఎటువంటి తేజస్సు అంటే దేవ అంటే దీవ్యతే ఇది దేవ అంటారు. దేవపదానికి అర్థం ఏమిటంటే వెలుగు అని అర్థం, అంటే కాంతి అని అర్థం, తేజస్సు అని అర్థం. అంటే ఏమిటన్నమాట, సర్వశక్తి సమన్వయమైనటువంటి వెలుగుల పుంజాన్ని దేవ అంటారు. అటువంటిది స్వయం ప్రకాశం. ఇప్పుడు మామూలుగా మన బల్బులు ఉన్నాయనుకోండి, అవి స్వయం ప్రకాశాలు కావు. కానీ సూర్యుడు స్వయం ప్రకాశుడు కూడా కాదు. సూర్యుడిలో ఉండేటువంటి పదార్థం మండుతూ ఉంటే సూర్యుడు వెలుగుతూ ఉంటాడు. కానీ భగవంతుడైనటువంటి భూతరాట్ అంటే సకల ప్రాణులకి కూడా రాజు అయినటువంటి భగవాన్ ఇవ రుద్రుడిలాగా అయిన దేవ స్వయం ప్రకాశుడైనటువంటి వాడు. ఆయనకి స్వయం ప్రకాశం ఉన్నది. సాధారణమైనటువంటి జీవులందరికీ కూడా స్వయం ప్రకాశం ఉండదు. ఏమిటి అంటే ఉదాహరణకి మన సూర్యుడి కాంతి పడింది అనుకోండి, పడగానే అప్పుడు ఏమిటండి అద్దాలేమో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ ప్రకాశం చేత ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ చేస్తుంటాయి. ఏదో ఆకుల మీద సూర్యకాంతి పడుతూ ఉంటే అప్పుడు ఆ ఆకుల మీద ఉండేటువంటి నునపుదనంతో ఆ సూర్యుడి కాంతి మనకి రిఫ్లెక్ట్ అవుతూ అవి కనిపిస్తూ ఉండేటువంటి విధంగా ఉంటాయి. కానీ ఆకులకి ఆ శక్తి ఉండదు. అదేవిధంగా ఏ జీవుడికి కూడా ఆ స్వయం ప్రకాశత్వం ఉండదు. అది ఒక్క భగవంతుడికి ఉంటుంది. కాబట్టే దేవ భూతరాట్ భగవాన్ ఇవ. ఆయన శివుడిలాగా రుద్రుడిలాగా స్వయం ప్రకాశ సమన్వితుడైనటువంటి వాడయ్యా. తర్వాత సౌందర్యే కందర్ప ఇవ. పోనీ ఏదైనా అసహ్యంగాను, తర్వాత ఏదో మోటుగా ఉన్నాడా అంటే కాదు, ఆ తేజస్సుతో ఆయన సౌందర్యే కందర్ప ఇవ. సౌందర్యంలో మన్మధుడులాగా ఉన్నాడయ్యా. తర్వాత మన్మధుడిలా ఉన్నాడు, భుజాలిలా వంపేసేసుకుని ఏదో డల్గా ఉన్నట్టు, ఏదో రామాయుజ గుడ్ బాయ్ అన్నట్టుగా కాకుండా ముగరాట్ ఇవ మనస్వి.
ఒక సింహం ఎంత ఠీవిగా నడుస్తుందో అంత ఠీవితో సౌందర్యంతో వెలిగిపోతూ స్వయం ప్రకాశంతో భాసిల్లేటువంటి తెల్లనైనటువంటి రుద్రస్వరూపంతో కుబేరుడిలాగా, తరువాత వరుణుడిలాగా, సకల ప్రాణులకి కూడా ప్రాణశక్తినిచ్చేటువంటి వాయువులాగా తన దేహ బలంతో సముద్రం లోతు తెలియనటువంటి విధంగా అద్భుతమైనటువంటి ఒక పర్వతంలాగా, హిమవత్ పర్వతంలాగా మెరిసిపోతూ ఆయన ఉన్నాడయ్యా. అటువంటి ఆయన ఇంకా ఎటువంటి వాడు అంటే వాత్సల్యే మనువన్ృణాం ప్రభుత్వే భగవానజ బృహస్పతిర్బ్రహ్మవాద ఆత్మవత్వే స్వయం హరి. వాత్సల్యే, ఆయన ఎంత ఇదిగా ఉంటే ఆయనకి ఏదైనా ప్రేమ లేదంటే వాత్సల్యం ఉంది. అంటే ఆవు దూడని వత్స అంటారు, వాత్సల్యం చూపిస్తుంది. ఆవు ఎంత ప్రేమగా తన దూడని చూస్తుంటుందో అదేవిధంగా వాత్సల్యమునందు మనువత్ స్వయంభూ మనువు లాంటి వాడు, అందరికీ మూలమైనటువంటి ఆ మనువు లాంటి వాడు ఆయన. నృణాం ప్రభుత్వే భగవానజ. నృణాం అంటే మానవులందరినీ కూడా ప్రభుత్వే పరిపాలించడంలో ఆయన భగవానజ, భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు లాంటివాడు ఆయన. తర్వాత అంటే బ్రహ్మదేవుడు సమస్త జీవుల యొక్క రాతలు రాస్తాడుగా. సమస్త జీవులు వాళ్ళ యొక్క స్థితులను బట్టి వాళ్ళకి ఏ సౌకర్యాలు ఎలా ఉండాలి అనేటువంటివన్నీ డిసైడ్ చేసి భూమండలానికి పంపిస్తాడుగా. అలాగా నృణాం ప్రభుత్వే భగవానజ, నృణాం మానవుల్ని ప్రభుత్వే పరిపాలించడంలో భగవానజ బ్రహ్మదేవుడు లాంటి వాడు ఆయన. బ్రహ్మవాదే బృహస్పతి అంటే పరమాత్మకు సంబంధించినటువంటి ఆ విషయాలలో, ఆ విచారాలలో, దాని యొక్క థాట్ ప్రాసెస్లో, అంటే పరబ్రహ్మం యొక్క విధానం ఏమిటి, పరబ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అని వాటికి సంబంధించినటువంటి థాట్ ప్రాసెస్లో ఈయన బ్రహ్మవాదే బృహస్పతి. బృహస్పతి లాంటి వాడు, బుద్ధికి బృహస్పతి అంటారుగా, అటువంటి వాడు ఈయన. తర్వాత ఆత్మవత్వే స్వయం హరి అంటే శ్రీహరి సమస్తమైన తన ఇంద్రియాలన్నిటినీ జయించాడు కాబట్టి, జితేంద్రియుడు కాబట్టి, అలాగ తన ఇంద్రియాలని జయించినటువంటి ఆత్మవత్వే అంటే తన మనసుని తాను కంట్రోల్లో పెట్టుకున్నట్టు విషయంలో స్వయం శ్రీహరి, హరి స్వయంగా శ్రీహరి లాంటి ఆ శక్తి కలిగినటువంటి వాడు అన్నారు. అందువల్లే ఆత్మవత్వే స్వయం హరి అంటే ఏమిటనమాట. ఇప్పుడు మామూలుగా మానవులు ఎలా ఉంటామంటే మనసు ఏం చెప్తే అది చేసేస్తూ ఉంటాం. అక్కడేవో ఉంది అంటే ఇంకా పాలోచన లేకుండా గవా అక్కడికి పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ పని చేయాలి, ఆ పని చేయాలని చెప్పి మన మనసు ఏం చెప్తే మనం అది చేసేస్తున్నాం. మన మనసు చెప్పినటువంటి పనులను, మన మనసులో ఉండేటువంటి అభిప్రాయాలని, వాటిల్లో ఉండేటువంటి వాసనలతో మనిషి కర్మేంద్రియాలు పనిచేసేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కటి ఆత్మవత్వం అంటే ఏమిటంటే, నా మాట మనసు వింటోందా, మనసు మాట నేను వింటున్నానా, నేను వేరు మనసు వేరు. నేను అనేటువంటిది ఆత్మతత్వం, అది శక్తి సమన్వితమైనటువంటిది. ఆ నేను, ఆ ఇండివిజువల్, ఆ అహం అంటే అహంకారం అని కాదు ఇక్కడ. అహం అంటే ఆ శక్తి, ఆ పరమాత్మ యొక్క ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి అహం నేను చెప్పినట్టు నా మనసు వినాలి తప్ప, నా మనసు చెప్పేసినటువంటి నా ఇంద్రియాలు నేను చేసేస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మనసు చెప్పినట్టు నేను డ్యాన్స్ చేస్తున్నానా, నేను చెప్పినట్టు మనసు కంట్రోల్డ్గా ఉంటుందా అనేటువంటి ఆ కంట్రోలింగ్ మెకానిజాన్ని ఆత్మవత్వే అని మనకి అర్థం చేసుకునేటువంటి విధంగా అది దాని యొక్క అన్వయం. ఆత్మవత్వే అంటే ఏమిటనమాట, నా మాటలు నా ఇంద్రియాలు వింటాయి, అంతేగాని నా మనసులో ఏముంది, అక్కడ ఏదో జరుగుతోంది అనుకోండి, జరుగుతూ ఉండేటువంటి మనసు అక్కడ ఏదో జరుగుతుంది, క్యూరియాసిటీ వచ్చేస్తుంది, వెళ్ళిపో అనగానే కాళ్ళు పరిగెత్తేస్తాయి. ఇదేదో బాగుంది తినేయాలని మనసు పూర్వం ఉండేటువంటి అనుభవంతో తినేయాలి అనేటువంటి అక్కడ పరిగెట్టేస్తూ ఉంటుంది. కాదు, ఆగు, అక్కడికి నేను ఎందుకు వెళ్ళాలి, ఉండు,
నేను హాయిగా ఇక్కడ భగవన్నామం చేసుకుంటున్నాను, భగవంతుడి యొక్క భాగవతం వింటున్నాను, లేకపోతే ఇంకోటి చేస్తున్నాను, భగవంతుడి యొక్క నాకు కావాలి అని చెప్పి నువ్వు నీ మనస్సుని కంట్రోల్ చేసుకుంటే, అప్పుడు ఆ మనసుని ఇంద్రియాలను కంట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు లోపలుండేటువంటి హరిని నీవు దర్శించగలిగినటువంటి స్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి నేను చెప్పినట్టు నా మనసు వినాలి అనేటువంటి ప్రాక్టీసు మనం చిన్న చిన్న విషయాల్లో కానీ మనం మొదలు పెట్టగలిగితే, మొట్టమొదటి ఇది గ్రహించుకోవాలి, నా మనసు చెప్పినట్టు నేను చేసేస్తున్నానా, నేను చెప్తుంటే నా మనసు వింటోందా అని ఆ డిఫరెన్స్ని మనం జాగ్రత్తగా మనలో మనం విచారం చేసుకున్నట్లయితే హరి అటువంటి విచారంలో నుంచి బయటకు వచ్చేటువంటి వెలుగుల స్వరూపమే శ్రీహరి అన్నాడు. అయిన తరువాత భక్త్యా గోగురు విప్రేషు విశ్వక్సేనానువర్తిషు హ్రియా ప్రశ్రియశీలాభ్యాత్మతుల్య పరోద్యమే అనేటువంటి విషయాన్ని చెప్పాడు. దానికి సంబంధించినటువంటి ఆ శ్లోకానికి రేపటి కార్యక్రమంలో చూద్దాం. ఇంతవరకు చెప్పినటువంటి దాంట్లో ఏమిటి అంటే, సూర్యుడిలాగా, చంద్రుడిలాగా, అగ్నిలాగా, కుబేరుడిలాగా, వర్ణుడిలాగా, హిమవత్ పర్వతంలాగా, తర్వాత భూతరాటైనటువంటి రుద్రుడిలాగా, మనువులాగా, బ్రహ్మగారులాగా, శ్రీహరిలాగా అన్ని లక్షణాలతో ఆయన వెలిగిపోతూ ఉన్నాడయ్యా పృథు చక్రవర్తి అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏమిటి జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.